కళ్ళారా చూస్తుండగానే అన్ని కోల్పోయాను. నీ వల్ల జీవితమే నాశనం అయిపోయింది మీనాక్షి. నాకెవరు లేకపోయినా బతకగలను, కానీ మా అమ్మ లేకపోతే బతకలేను మీనాక్షి. మా అమ్మ మాట్లాడకపోతే నరకం ఎలా ఉంటుందో కనబడుతుంది. తట్టుకోలేకపోతున్నాను మీనాక్షి. మా అమ్మని నాకు దూరం చేయద్దు మీనాక్షి. ఈ ఇంట్లో వాళ్ళు అనుకునేంత మంచిదానివి కాదు నువ్వు. నువ్వు వేసే అడుక్కి తీసే అడుక్కి నీ ప్రతి చూపుకి ఓ లెక్కుంది. Am I right? మీరిలాంటి వాళ్ళని అస్సలు ఊహించలేదు. ఎలాంటి వాడిని అనుకున్నావు? హ్యాండ్సమ్ గా ఉన్నాను, హీరోని అనుకున్నావా? కాదో, నేను హీరోని కాదో, విలన్ని. విలన్ని, పక్కా విలన్ని. విలన్ని. అందుకే నా గదిలో నా దగ్గర నా తమ్ముడి పెళ్ళాం, నా మీనాక్షి ఫోటో చూడగలిగావు. అంటే మీరు ఇంకా అనుమానం ఎందుకు? విషయం తెలిసిపోయిందిగా. నువ్వు ఊహించింది నిజమే. మీనాక్షి మీద నాకు మోజుంది. మీనాక్షిని నా మనసు కోరుకుంటుంది. మీనాక్షి ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఎంత ప్రయత్నించినా మీనాక్షి నా చేతుల్లోకి రావటం లేదు, కానీ వస్తుందన్న నమ్మకం మాత్రం నాకుంది. ఇంత భయంకరమైన నిజాలు నాకు చెప్తున్నాడేంటా అనుకుంటున్నావా? నువ్వు ఎవ్వరికీ చెప్పవు. నీ మీద కన్నా నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎందుకంటే నేను పుట్టాకే హింస పుట్టింది, దాన్ని పోషించేది నేనే. అర్థమైందనుకుంటా. వెళ్ళో. రే బలరాం, లక్ అంటే నాదేరా. ఏదో చేయాలనొచ్చాను, ఏదో చేయడానికి అవకాశం వస్తుంది. నీ తెలివికి నా జోహర్ రా. నువ్వు నా మెంటాలిటీని బాగా గెస్ చేశావు. నేను దొరికిపోయాననుకున్నాను, కానీ నువ్వు నాకు దొరికావు కదరా. ఇంత వీక్నెస్ నీకుందనుకోలేదు. ఆడతా, పక్కా గేమ్ ఆడతా. ఎవరంటే చెప్పరే. ఏంటి నీ మొగుడు చేతులు కూడా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా? మొగుడా? ఏ దొంగ,
ఇందాకటి నుంచి నీకోసం వెతుకుతుంటే నువ్వు వచ్చి ఇక్కడ నిల్చున్నావా? రా 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 లోపలికి వెళ్దాం. ఎక్కడికి? అబ్బా ఏం తెలియనట్టు ఆలు మొగలు ఎక్కడికి వెళ్తారమ్మా? బెడ్రూమ్ లోకి. నీకు అసలు బుద్ధుందా? మన పెళ్ళైన తర్వాత మొత్తం నువ్వే దోచుకున్నావుగా. నేను కనకాన్ని కాదు. అవును, నువ్వు నా కనకనివి కాదు, నా ముద్దుల పెళ్ళానివి. ఏం జరిగింది? రే, నేనెవర్ని? మా ఇంటికి వచ్చిన కొత్త అమ్మాయివి. పేరు పేరు అది. హలో, పేరు అవసరం లేదు, ఫేస్ అయినా గుర్తుందా? అయ్యో అదెంత భాగ్యం తల్లి. కళ్ళు బయలు కమ్మకి కూడా ఎలా మర్చిపోతాను. వస్తాను, వెళ్తాను వెళ్తాను. వీడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎలాగైనా వీడిని వదిలించుకోవాలి. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి క్రిష్, ఉన్న పడంగా ఫోన్ చేసి బోర్డు మీటింగ్ అంటాం ఓ తప్పు, 10 అవుతున్నా ఇంకా చైర్మన్ గారు రాకపోవడం మరో తప్పు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? నాకు మాత్రం ఏం తెలుసు? నేను మీలాంటి వాడిని. మీటింగ్ అన్నారు, వచ్చాను. మాలాంటి వాళ్ళు ఎందుకు అవుతారు? తమరు చైర్మన్ గారికి మొగుడు గారు కదా. ఆంటీ, ఇక్కడ నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. అలాంటి బంధాలు పోయి చాలా కాలమైంది. దిస్ ఇస్ టూ మచ్ క్రిష్. కామన్ సెన్స్ లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ టైం సెన్స్ లేకపోతే నాకు చాలా చిరాకు. సెన్స్ అనే పదానికి అర్థం తెలిస్తే కంపెనీ ఇలా ఎందుకుంటుంది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అపర్ణ గారు, ఉన్నట్టుండి ఈ బోర్డు మీటింగ్ ఏంటండి? నాకు తెలీదండి. చైర్మన్ గారు వస్తారు కదా, అని తనే చెప్తారు. అదేంటండి, ఎవరికి ఏం తెలియదంటారు? చైర్మన్ గారు ఉండేది మీ ఇంట్లో, పైగా మీ కోడలు. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదా? సారీ అండి, ఇంట్లో ఆఫీస్ వ్యవహారాలు మాట్లాడే అలవాటు మాకు లేదు. కాస్త వెయిట్ చేయండి, అన్నీ తెలుస్తాయి. గంట నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఇంకా రాలేదు చైర్మన్ గారు. చెప్పిన టైం కంటే ముందే వచ్చేవాళ్ళని పని లేని వాళ్ళు అంటారు. కానీ చైర్మన్ గారు చెప్పిన టైం దాటిపోతుంది. మరి ఆవిడేమంటారు? ఏమనాలన్నా చైర్మన్ గారు తప్పు చేయాలి, అప్పుడు ఎవరైనా ఏమైనా అనొచ్చు. కానీ మీనాక్షి తప్పు చేయదు. ఎందుకంటే తను ధనరాజ్ గారి కోడలు. అది తెలుసుకొని నోరు జారితే మంచిది. అది సరేనండి, ముందు మనిషి రావాలిగా. ఎంతసేపని వెయిట్ చేయాలి? ఇంకా టైం ఉందిగా, టైం అయ్యేదాకా వెయిట్ చేయండి. మేడం, లోపలికి రావచ్చా మేడం? కమిన్. వచ్చింది చైర్మన్ కాదు, పిఏ. మేడం, చైర్మన్ గారు ఈ లెటర్ మీకు అందజేయమన్నారు. లెటరా? ఎప్పుడిచ్చారు? ఉదయమే మేడం. అదేంటండి,
మనందరినీ మీటింగ్ పిలిచి ఇప్పుడు లెటర్ పంపించడం ఏంటి? మనం పిచ్చోళ్ళం కదా. అందరినీ రమ్మని టైంకి స్కూల్ పిల్లాడు లీవ్ లెటర్ పెట్టినట్టు లీవ్ పెట్టుంటుంది. మనల్ని ఫూల్స్ చేసింది. అపర్ణ గారు, ఏంటండి ఇది? మనం అసలు ఆఫీస్లోనే ఉన్నావా? ఇంకా అర్థం కాలేదా? అమ్మగారి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. నేను చైర్మన్ని, ఏమైనా చేయగలను, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి అని చెప్పకనే చెప్తుంది. ఇంతకు ముందే వాళ్ళ అత్తగారు కూడా సపోర్ట్ చేశారు కదా. అపర్ణ గారు, మీరేం మాట్లాడరేంటి? నేను కాదు, ఈ లెటర్ మాట్లాడుతుంది. ఇంతమందిని మీటింగ్కి పిలిచి మీనాక్షి లెటర్ పంపించింది అంటే ఖచ్చితంగా ఒక బలమైన కారణమే ఉంటుంది. అది తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు. అయితే ఆ లెటర్లో ఏముందో చదవండి. ఇదిగో, ఈ లెటర్లో ఏముందో అందరికీ చదివి వినిపించు. గౌరవనీయులైన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి మరియు పార్ట్నర్స్ కి నమస్కారం. అందరూ నన్ను క్షమించాలి. 10 గంటలకి మీటింగ్ అని చెప్పి 9 గంటలకి మీకు చెప్పడం సరైంది కాదు. కానీ కొన్నిసార్లు తప్పదు. టైం 10 అవుతున్నా చైర్మన్ ఇంకా రాలేదని, మీ అందరినీ వెయిట్ చేస్తుందని, మిమ్మల్ని అగౌరవపరుస్తుందని మీ అందరికీ నా మీద కోపం ఉండొచ్చు. అది సహజం. కానీ ఈ లెటర్ మీ ముందుకొచ్చేసరికి 10 గంటలకి ఇంకా 1 నిమిషం టైం మిగిలే ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఈ సోది వినడానికా మనం అన్ని పనులు మానుకొని మీటింగ్కి వచ్చింది? నువ్వు చదవమ్మా. ఈ కంపెనీ డెవలప్మెంట్ ని, వర్కర్స్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవి సవినయంగా మీ ముందు ఉంచాలని మిమ్మల్ని పిలిపించాను. రాతపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఏంటో ఆ నిర్ణయాలు? ఏ వ్యాపారంలోనైనా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నావన్నది ముఖ్యం కాదు, ఆ నిర్ణయం ఎంత త్వరగా తీసుకున్నావన్నదే ముఖ్యం. బండి సవ్యంగా నడవాలంటే మోసే చక్రాలు, లాగే బండ్లు గొప్పవైతే సరిపోదు. దాన్ని నడిపే సారథి కూడా గొప్పవాడే ఉండాలి. ఇప్పటిదాకా మేం చెప్పేది కూడా అదే కదా. అలాగే ఓ కంపెనీ సవ్యంగా నడవాలన్నా శ్రమించే కార్మికులు, పెట్టుబడి పెట్టే భాగస్వాములు గొప్పవాళ్ళైతే సరిపోదు. కంపెనీని నడిపే చైర్మన్ కూడా గొప్పగా ఉండాలి. ఇది విషయం. తన గురించి తనకి బాగానే తెలుసు. మిగతా వాళ్లే వెనకేసుకొస్తున్నారు. నువ్వు చదవమ్మా. గొప్పతనం అంటే మన తెలివి, సమయస్ఫూర్తి, సంస్కారం, టాలెంట్ ఇవేవి కావని, గొప్పతనం అంటే స్టేటస్ అని, గొప్పతనం అంటే మోడర్న్ కల్చర్ అని, గొప్పతనం అంటే ఆకర్షించబడడం అని ఓ వ్యక్తి చాలాసార్లు, చాలా రకాలుగా, చాలా గొప్పగా, చాలా సందర్భాల్లో సెలవిచ్చారు. అలాంటి గొప్పతనం ఏదీ లేని సారథి అంటే చైర్మన్, అంటే నేను. ఇలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో సరిపోనని నా నమ్మకం. ఇన్నాళ్ళకి తెలిసి వచ్చిందా? మాకెప్పుడో తెలుసు.
అందుకే ఈ కంపెనీ చైర్మన్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్ళకి, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అనిపించొచ్చు. కానీ నాకు కొన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యలు నా రాజీనామాతో ముడిపడి ఉన్నాయి. నేను రాజీనామా చేస్తే నా సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం నాకుంది. అందుకే ఈ రాజీనామా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిన అపర్ణ మేడం, నేను చేసింది తప్పనిపిస్తే నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నాను. సెలవు. వెళ్ళిపోయిందా? వా, ఇలా కలిసి వచ్చిందేంటి? ఆ లెటర్ ఇలా ఇవ్వు. ఇక నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అపర్ణ గారు, ఏం జరుగుతుందండి ఇక్కడ? ఆ లెటర్ ఏంటి? రాజీనామా చేయడం ఏంటి? రాజీనామా చేస్తున్నానని లెటర్లో చెప్పడం ఏంటండి? నాన్సెన్స్ కాకపోతే. దాన్ని పొగరంటారండి. ఎంత పొగరు కాకపోతే మనందరినీ ఆట బొమ్మలు చేసి ఆడిస్తుందండి. మనందరినీ పిలిచి గంటల తరబడి వెయిట్ చేయించి చివరికి రాజీనామా చేస్తున్నానని ఓ కాగితం ముక్క పంపించిందంటే ఏమనుకోవాలి? మనం ఈ కంపెనీ పార్ట్నర్స్మా లేక కూలీలమా? అంతేలేండి. కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే వనమాలి వారి ఇంట నీళ్లు తాగింది కదా. అందుకే ఆ పొగరు, ఆ నిర్లక్ష్యం, ఆ గర్వం. ఎక్కడికి పోతాయి బుద్ధులు? కుటుంబం అంతా అంతే కదా. శారదా, నువ్వు గద్దిస్తే వణికిపోయే వాళ్ళెవరూ లేరిక్కడ. అరిచే అర్హత కోల్పోయావు. నోరెత్తే హక్కు నీకు లేదు. ఏవన్నా? మీనాక్షి సామాన్యురాలు కాదా? ధనరాజ్ కోడలా? తప్పు చేస్తే మాట అనాలా? ఇప్పుడు చేసిందేంటి? జరిగిన దానికి ఏ సమాధానం చెప్తావు? ధనరాజ్ కోడలు సంస్కారవంతురాలు, ధనరాజ్ కోడలు గుణవంతురాలు. ఇదే నా సంస్కారం? ఇంతమందిని పిలిచి ఇంత గొప్పగా అవమానించడం సంస్కారమా? ఇప్పుడు నీ కోడలికి లేనట్ట సంస్కారం? సపోర్ట్ చేసినా నీకు లేనట్ట? దాన్ని చైర్మన్ చేసి మా నెత్తిన కూర్చోబెట్టినా నీ మొగడికి లేనట్ట సంస్కారం? అపర్ణ గారు, రాజీనామా చేయాలనిపిస్తే చేయనివ్వండి. కానీ మీటింగ్లోకి వచ్చి ఎదురుగా చెప్పి రాతపూర్వకంగా రాజీనామా ఇవ్వాలి గాని ఇదేంటండి? కంపెనీ అన్నా, డైరెక్టర్స్ అన్నా బొత్తిగా గౌరవం లేకుండా వెళ్ళిపోవడం ఏంటండి? వెళ్ళిపోక ఏం చేస్తుందండి? శాశ్వతంగా ఈ కుర్చీలో కూర్చొని కంపెనీని ఉద్ధరించడానికి తనే శ్రీమంతునింట్లో పుట్టలేదు, లేబర్ ఇంట్లో పుట్టింది. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈవిడిగారి భర్త ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కదా అని చెప్పి చస్తూ చస్తూ దాన్ని అందలం వెక్కించి మనందరికీ చైర్మన్ చేసి చచ్చాడు. ఈవిడ గారు తనకి వంత పాడారు. కోడలు బంగారు వంది.
ఈ కంపెనీని పైకి తీసుకెళ్తుందని గంతులేసింది. కానీ ఇలా పారిపోతుందని, దాని లేబర్ బుద్ధి చూపించుకుంటుందని ది గ్రేట్ అపర్ణ వనమాలి గారికి తెలియదు పాపం. ఏం బాబు, వెళ్ళిపోతున్నావా? ఏ నా మాటలు అంత చేదుగా ఉన్నాయా? వెళ్ళిపోవడం కాదు, జరిగిన దానికి నువ్వు సమాధానం చెప్తావా లేక మీ అమ్మ సమాధానం చెప్తుందా? ఆంటీ, మీనాక్షిని చైర్మన్ చేసింది నేను కాదు, అది మీకు తెలుసు. మీనాక్షి వెళ్ళిపోయింది. నా ఇంట్లో నుంచి, నా లైఫ్ లో నుంచి మీనాక్షి వెళ్ళిపోయింది. షీఈస్ గాన్.